నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఇది మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను జరిగించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ భాగంలో రాజు అయినటువంటి హిజ్కియాను గురించి జ్ఞాపకం చేయబడింది. హిజ్కియా రాజు ఏ విధంగా దేవుని విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారుగా ఆసక్తి కలిగి దేవుని పని చేశాడో, తద్వారా మరి తను ఏ విధంగా దీవించబడ్డాడనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మన జ్ఞాపకం చేయబడుతుంది. ఈ భాగంలో మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనకు నేర్పిస్తూ మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి తలంపులు ఈ భాగంలో మనం గమనించాల్సి 2 ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, రాజు అయినటువంటి హిజ్కియా ఏ విధంగా దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మకార్యాల విషయమందేమి తను ఏ విధంగా ఆసక్తి కనుపరిచాడో, నిర్లక్ష్యం లేకుండా. కొందరికి దేవుని సన్నిధన్నా దేవుని యొక్క వాక్యం అన్నా కానీ నిర్లక్ష్యం వైఖరిని వ్యక్తపరుస్తుంటారు. సొంత పనికి చూపించినంత ఆసక్తిని సొంత పని ఎడల కనపరిచినటువంటి అంతటి సముఖతను దేవుని సన్నిధి విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, మరి ధర్మకార్యాల విషయంలో అంత ఆసక్తిని చూపించలేని వారుగా నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది క్షేమం కాదు. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడేటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా కార్యాలను అశ్రద్ధ చేసేవారు శాపగ్రస్తులను రాయబడింది. దేవుని పనిని, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయటం కానీ, నిర్లక్ష్య వైఖరి వ్యక్తపరచడం కానీ క్షేమం కాదనేటువంటిది ఈ ఉదయం మనం గ్రహించాల్సిన మొదటి తలంపు. 2వ తలంపు, ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఇష్టంగా చేసినప్పుడు దాని రిజల్ట్సే వేరుగా ఉండిద్ది. ఇష్టంగా చేసినప్పుడు పొందేటువంటి మేళ్ళు కూడా విశిష్టంగా, చాలా శ్రేష్టంగా ఉంటాయనేటువంటిది మనం గ్రహించగలుగుతాం. దేవుని పనిని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా, ఏదో చెయ్యాలి కదా అన్నట్లుగా, లేకపోతే ఎవరైనా ఏదో అనుకుంటారేమో అన్నట్లుగా, మనుషులు చూసేటట్లుగా, మనుషులు గుర్తించే విధంగా మనుషుల కొరకు దేవుని పని చేయటం మేలు కాదు. నీవు నేను దేవుని కార్యాలు, దేవుని పనులు, దేవుని వాక్యం విషయంలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయగలిగినప్పుడు మనం అన్ని పనుల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఎందరో మన పితరులైనటువంటి వారి జీవితాలు దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ఆయన సన్నిధి విషయంలో వారు కనపరిచిన ఆసక్తిని బట్టి దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా వారి జీవితాలు, వారి కుటుంబాలు వర్ధిల్లేనటువంటిది ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటు రీతిగా మనం కూడా దేవుని సన్నిధి విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ధర్మకార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఈ భూమి మీద మన పనులన్నింటిలో కూడా, మరి ప్రతి విషయంలో కూడా దేవుని చేత మనం కూడా దీవించబడి వర్ధిల్లేటువంటి రీతిలో దేవుడు మనల్ని కూడా ఆస్వాదిస్తూ వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన కండిషనల్ బ్లెస్సింగ్స్ నా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవటానికి, దేవా మేము మీ పని చేసినప్పుడు మీరు జ్ఞాపకం చేసినట్లుగా మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతుకులని మీరు సెలవిచ్చారు. అప్పుడు అవన్నీ కూడా
మీకు అనుగ్రహించబడతాని సెలవిచ్చారు. నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులను నీవు అనుసరించినట్లయితే భూమి మీద నేను ఈ రీతిగా నేను దీవించదునని మీరు జ్ఞాపకం చేశారు. దేవా, మరి రాజు అయినటువంటి హిజ్కియా ప్రభువా, దేవా, మీ మందిరం విషయంలో, మీ వాక్యం విషయంలో, ధర్మకార్యాల విషయంలో నాయన తను చూపించినటువంటి ఆసక్తిని బట్టి నాయన, తను చేశాడు కాబట్టి నా తండ్రి అన్ని విషయాల్లో కూడా తను వర్ధిల్లేరని మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా ఈ ఉదయం నా టీఎల్సీ దిన ఆహారం చూస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ. ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ ఉదయం వారి హృదయాల్లో దేవా మరి ఒక చిన్ని ప్రశ్న వేసుకుంటూ, దేవా మీ విషయంలో, మీ కార్యాల విషయంలో, మీ వాక్యం విషయంలో ఎలా ఉన్నామో అనేటువంటిది మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ నాయన దేవా, ఇప్పటి వరకు నాయన ఒకవేళ మీ కార్యాల విషయంలో, మీ సన్నిధి విషయంలో, దేవా మీ వాక్య విషయంలో నిర్లక్ష్యాన్ని వ్యక్తపరచుంటే, అలక్ష్యతను వ్యక్తపరచుంటే మీరు క్షమించండి. ఇదిను నాయన ప్రతి ఒక్కరం కూడా ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి నిర్ణయంతో నా ప్రభువా మీ చిత్తానుసారమైన, వాక్యానుసారమైనటువంటి దేవ ధర్మకార్యాలు చేస్తున్న తండ్రి, మీ ద్వారా భూమి మీద అన్ని విషయాలు, అన్ని పనుల్లో కూడా మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు నాయన వర్ధిల్లుటకు మీ కృప దయచేసి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.